మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్తోత్రాలు గట్టిగా చెప్పేవాళ్ళు ఎదురు కూర్చోండి, ఎదురు జరగండి. నోరు తెరిచేవాళ్ళు అందరూ ఎదురు జరగండి. ఎవరెవరైతే నోరు తెరుస్తున్నారు వాళ్ళందరూ ఎదురు జరగండి, జరగండి ఎదురు. దేవునికి స్తోత్రం, మోయ్ దేవునికి స్తోత్రం. బాబాయ్ చాలు, ఈ రేగిలు ఎగిరిపోయి స్లాప్ పడిపోయేటట్టు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎవరు మనలో ఉన్నది? కరెక్ట్గా చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య కాదు ఇప్పుడు మనలో ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుడిగా. అంటే యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో ఉన్నాడు. మరి లోకములో ఉన్నది ఎవరు? ఇటా మనలో ఉన్నాడు. లోకంలో ఉన్నది ఎవరండి? లోకములో ఉన్నది అపవాది ఉన్నాడు. లోకములో భ్రమపరిచే ఆత్మ ఉంది, లోకంలో ఉద్రేకపరిచే ఆత్మ ఉంది, లోకంలో మోసపరిచే ఆత్మ ఉంది, లోకంలో వెలుగుదోత కూడా ఉంది. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు వచ్చే చచ్చిపో అని చెప్పి దేవుడు ఎప్పుడు నువ్వు బలవంతంగా ఇదిగో చచ్చిపో నేను నీ కోసం ఎదురు చూస్తున్నా అని ఎప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడికి స్తోత్రం. మధ్య టీవీ న్యూస్ ఎక్కడో దేవుడు రమ్మన్నాడు అని చెప్పి ఎవరో ముగ్గురు ఉరేసుకుని చచ్చిపోయారంట ఒకే కుటుంబం. దేవుడు చచ్చిపోమంటాడా? నిన్ను చనిపోమని అంటున్నారు అంటే ఖచ్చితంగా అది దురాత్మ నీతో మాట్లాడుతున్నది. గుర్తుంచుకో, అర్థమైంది నేను చెప్తుంది. దేవుడు ఎప్పుడు చనిపోమని చెప్పడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు అలాగా చెప్పడు. ఒకసారి ఇదివరకు మన సేవలో మన సంఘంలో ఒక సహోదరుడికి భయంకరమైన దురాత్మ ఆవరించింది. అతను ఏమంటున్నాడంటే, అయ్యా దేవుడు నన్ను వచ్చేయమంటున్నాడు. అయ్యా దేవుడు నా కోసం చాలా సేవ ఉంచాడంట. దేవుడు అక్కడ చాలా సేవ ఉంచాడు. వచ్చేయమన్నాడు. ఎలా వచ్చేయమన్నాడు? అయ్యా నిన్న అలా ఆవిడ వెంటనే ఫోన్ చేసి, అయ్యగారు మా ఆయన ఏదో ఆవరించిందంటే చాలా తేడా ఉందండి బాబు, ఒకసారి రండి బాబు అంటే గవ ప్రార్థన చేసుకుని అటు నుంచి అటు వెంటనే వెళ్తే తలవై చేసి ప్రార్థన చేస్తుంటే, ఎలా వచ్చామంటున్నాడు దేవుడు నిన్ని అని అడిగితే, బండేసుకుని చాలా స్పీడ్గా వెళ్ళావు నన్ను గుద్దే అంటున్నాడు. గుద్దేస్తే నువ్వు వచ్చేస్తావు, నీ కోసం చాలా సేవ దాసుంచాను, చాలా జనం ఎదురు చూస్తున్నారు నీ కోసం. ఎవరనేది? అమ్మా ఎవరు? దేవుడు అంటున్నాడా? దేవుడు అంటున్నాడు అని ఇతను అంటున్నాడు. మరి దేవుడి కాదురా బాబు, అది దెయ్యురా. దేవుడు ఎప్పుడు చచ్చిపోమని అనడరా అని చెప్పి అన్నీ తల మీద చేసి ప్రార్థన చేసి గంటన్నర బట్టి నా దురాత్మ నిడిపించడం. తైలం పోసి ప్రార్థన తైలం పోసి అభిషేకించి మళ్ళీ నాలో ఉన్న పరిశుద్ధాత్మని అతని మీదకి రిలీజ్ చేసి, అమ్మ ఏనండి అమ్మ ఇబ్బందిగా ఉంది ఏంటి వాక్యం ఏనంటే జాగ్రత్తగా, నాలో ఉన్న పరిశుద్ధాత్మని అతని మీదకి రిలీజ్ చేసి విడిపించడానికి గంటన్నర పట్టింది. దేవుని స్తోత్రం. పోతే పోనీ ఎలా చెప్తే మనకెందుకని వెళ్ళిపోలా వదిలేసి. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఎలా చెప్తే మనకెందుకు లేదు, సత్య సావని మనకెందుకని వదల్లా. అది కాపరి మనసు. దేవుని స్తోత్రం. అసలు మీలోకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. చెప్తారా ఎవరన్నా? నేను చెప్పనా? ఎలా వచ్చాడు చెప్పనా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, మీరు మారు మనసు పొంది మీరు బాప్టిజం తీసుకొనుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. నీ మనసు మారినప్పుడు, నీ మనసు రూపాంతరపరచబడినప్పుడు, నీ యొక్క చెడు ప్రభావాలన్నింటినీ దుష్ప్రభావాలన్నింటినీ కూడా దుష్టగిరీలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు, ఆ విడిచిపెట్టడమే కాకుండా నువ్వు రక్షణ పొందినప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఏంటంటే, ఏమేమి పనులు చేస్తాడు పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు నిన్ను సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు కొంతమంది నోరు తెరవట్లేదు. మరి దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన. ఆ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే 16-13. ఓ థ్యాంక్ యూ జీసస్. 16-13. అయితే
సర్వసత్యములోనికి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అందరూ చెప్పండి ఒకసారి, సత్య స్వరూపి అయిన ఆత్మ అందరూ అనండి. అయ్యగారు నాలుగేదో అడ్డం తిరుగుతుందండి అన్నట్టు వాళ్ళ కొద్దిగా స్తోత్రం. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనం అందరిని, అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆమేనండి, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది, ఎప్పుడైతే నువ్వు బాప్టిజం తీసుకున్నావో అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది. ఆమేనండి, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తే ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ ఒకవేళ నీ హృదయం ఎప్పుడన్నా పరిశుద్ధాత్మ చేత గిన్నె నిండి పొర్లిందనుకోండి, భాషలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నీ హృదయం నింపబడినప్పుడు భాషలు, అన్య భాషలు వచ్చేస్తాయి ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు కదా, జాగ్రత్తగా ఉండే. ఒక్కోసారి పరిశుద్ధాత్మ ప్రభావం తట్టుకోలేక ఒక్కోసారి గట్టిగా అరుస్తుంది కూడా, ఒక్కోసారి చప్పట్లు కూడా పడుతుంది. ఇది కూడా పరిశుద్ధాత్మ లక్షణాలే. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, ఆమేనండి, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఎలా ఉండాలంటే ఆ యొక్క రోమపత్రిక 8వ అధ్యాయం 15 వచనం చదువుకుంటే, రోమ 8:15. థ్యాంక్ యూ జీసస్. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక తండ్రికి 2 పిల్లలు, జాగ్రత్తగా నా దగ్గర. ఒక తండ్రికి ఎంతమంది అమ్మ పిల్లలు? ఒకడేమో కన్నా కొడుకు, ఒకడేమో పెంచుకున్న కొడుకు. ఇద్దరికి సమాన హక్కు ఉంటుందా లేకపోతే తక్కువ హక్కు ఉంటుందా? చెప్పండి, తెలిసినది. సమానంగా ఉంటుందిగా. పెంచుకున్నవాడైనా కన్నవాడైనా అక్కడ ఏమైందంటే దత్త తీసుకున్నాడు కాబట్టి దత్తపుత్రాత్మ పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు ఆయన్ని అబ్బా తండ్రి అని పిలవడానికి అర్హులు. ఇశ్రాయేలీలు, మనం యేసు ప్రభు వారు రక్తం కార్చాడు కాబట్టి మనల్ని యేసయ్య రక్తంతో దత్తత తీసుకున్నాడు మనల్ని అందరినీ. ఆమేనండి. ఇశ్రాయేలీలు ఎలాగైతే అబ్బా తండ్రి నాయన అంటున్నారో సేమ్ హక్కు ఇప్పుడు మనకు కూడా వచ్చేసి మనం ఏమంటున్నాం అంటే దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. దేవునికి స్తోత్రం. దత్తపుత్రాత్మను పొందాము మనం. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలీలకి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే. ఆ వాగ్దానాల మీద మనకి హక్కు ఉంది. దేవుని తండ్రి అని పిలవడానికి మన హక్కు ఉంది. అబ్బా నాయన అని పిలవడానికి మన హక్కు ఉంది. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పింది. మరలా మీరు బానిసాత్మను యొక్క దాస్యపు ఆత్మ అంటే ఏంటో తెలుసా? దాస్యపు ఆత్మ అంటే బానిసాత్మ. బానిసాత్మ అంటే దానికి అర్థం ఇంకా క్లియర్గా చెప్తున్నాను. పని ఆత్మ, పని మనిషి ఆత్మ, లేకపోతే బానిస ఆత్మ. ఒకవేళ బానిసాత్మ నీలో ఉందనుకోండి, జాగ్రత్తగా నిన్ను పరిశుద్ధాత్మ నడిపించండి. నిన్ను ఇంకొకరు ఎవరో కంట్రోల్ చేస్తుంటారు. ఎవరో నువ్వు కూర్చోంటే కూర్చుంటావు, నుంచో అంటే నుంచుంటావు, పరిగెత్తంటే అంటే ఎవరో నిన్ను బానిస ఆత్మ కంట్రోల్ చేస్తుంది. దేవుని ఆత్మ నిన్ను కంట్రోల్ చేస్తే నిన్ను ఎలా నడిపిస్తాడంటే దేవుడు చిత్ర విచిత్రంగా ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత మనం నడవాలే కానీ దాస్యపు ఆత్మతో మనం వెళ్ళకూడదు. ఆమేనండి. నీకంటూ సొంతంగా దేవుడిచ్చే ఒక అద్భుతమైన ఆలోచన ఉండాలి. ఆమేనండి. బానిస ఆలోచన నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ బానిసాత్మ ఏం చేస్తుందంటే ఈ యొక్క బంధిస్తుంది అనమాట. ఈ బానిసాత్మ, ఇంకా నేను బానిసాత్మలో ఉన్నానయ్యా, ఇంకా నేను బంధించబడి ఉన్నానయ్యా అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేతుల పైకి ఎత్తండి. చిన్నపిల్లకి తెలియకపోయినా చేతులు ఎత్తుతుంది. లేరా బానిసాత్మలో ఒక శరీరాశే ఒకవేళ అదొక బానిస, నేత్రాశ అదొక బానిస, జీవపడము అదొక బానిస. ఏదో ఒక బానిసాత్మనని రకరకాలుగా గలిబిగేస్తుంది. దీని గురించి పెద్ద సబ్జెక్టు, శరీరాశ, నేత్రాశ, జీవపడము అంటే. దాని గురించి తర్వాత చెప్తాను నేను. అసలు ఏదో ఒకటి నన్ను బానిసాత్మ నన్ను బంధించి నా మీద ఏర్పాటు చేస్తుంది అన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ప్రతి బంధకాల నుంచి నన్ను ఒకసారి చెప్పండి, యేసయ్యా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించండి. దేవునికి స్తోత్రం. మనం అడగండి అమ్మాయినా, అరే అన్నం తినరా అంటే తింటాడాడు. అబ్బాయి నాకు వద్దంటాడు.
సర్లే ఆడు కడుపు కాలితే ఆడేదంటే వెళ్ళని సైలెంట్గా. ఓసారి పాస్టర్ గారు ఇలాంటి ట్రిక్లు ఉపయోగిస్తున్నారు. దేవుడు స్తోత్రం. తింటే తిని మాంతే మానరా అని చెప్పి కూర్చుంటాడు. ఆడు ఆకలేసినప్పుడు వచ్చి మా అమ్మ నన్ను ఎప్పుడు బతిలాడదని చెప్పి గబగబ పెట్టుకుని ఆకలేసినప్పుడు దేవుడు స్తోత్రం. కొంతమంది అధిక ప్రేమ చూపిస్తే వాళ్ళు కొండ ఎక్కి కూర్చుంటారు. మానే తినకపోతే ఎవరు నష్టం? ఎవరు నష్టం? ఎగిరితే ఎవరికి వాళ్ళు? దేవుడికి స్తోత్రం. ప్రతి విధమైన బానిస ఆత్మ నుంచి విడుదల పొందాలి. ఆమేనా? ఈ లోకంలో భ్రమపరిచే ఆత్మ ఉంది, ఉద్రేకపరిచే ఆత్మ ఉంది, బానిస ఆత్మ ఉంది. ఉద్రేకపరిచే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా మనలో ఉన్నది గొప్పదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్న వాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడి స్తోత్రం. ఉద్రేకపరిచే ఆత్మ ఏం చేస్తుంది? ఒకవేళ ఎవరైనా ఉద్రేకపరిచే ఆత్మ ఉందనుకోండి, ఆడు దెయ్యంగాడు వచ్చి కీ వదిలేస్తాడు. నీకు కీ గట్టిగా 2-3 రౌండ్లు కీ తిప్పి టీకాలు నేర్చుగా 2-3 రౌండ్లు తిప్పి వదిలేస్తాడు ఆడుగా. అప్పుడు నువ్వు ఇక ఊగిపోతా చంపేయాలి, పొడిచేయాలి, కొట్టేయాలి. దేవుడి స్తోత్రం. కాళ్ళు కొట్టేయాలి, ఎలా చెప్పేయాలి. ఈ ఊగిపోయే ఆత్మ ఏంటంటే ఉద్రేకపరచు దెయ్యము. దేవుడికి స్తోత్రం. మనోడు కొంతమంది పాడేవాడు. ఇప్పుడు వార్తలు మరి ఏమైందో? ఉద్రేకపరచు పాట ఉందిగా, ఉద్రేకపరచు దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. దేవుని స్తోత్రం. ఉద్రేకపరిచే ఆత్మ నుంచి కూడా నీవు విడుదల పొందాలి. ఆమేనండి. ఉద్రేకపరిచే ఆత్మ నుంచి నీవు విడుదల పొందాలి. ప్రతి చిన్నదానికి చిన్న మాట అంటే ముక్కు మీదకి వచ్చేది కోపం. ఇదేంటో తెలుసా? బైబిల్లో దేవుడు వాక్యం సెలవిస్తుంది, మూడుని యొక్క ముక్కు మీద ఎప్పుడు కూడా కోపం ఉంటుంది అంటే. ఆడి ముఖంలో అసలు చిరునవ్వు, ఆడి ముఖం ఎప్పుడు చూసినా సరే భయంకరంగా అసలు నవ్వు అనేది ఆడి ముఖంలో. అర్థమవుతుందా? మనం అలా ఉండకూడదు. ఆమేనండి. అసలు నవ్వుతూ ఉన్న ముఖాలను చూస్తే ఇంకా మనం నవ్వాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఆడి ముఖాలు ఎలా ఉండేది? కొట్టేవాళ్ళలాగా ఉంటాయి ఆడి ముఖాలు. దేవుని స్తోత్రం. అంటే ఉద్రేకపరిచే ఆత్మ నువ్వు ఉండకూడదు. ఆమేనానండి. ఇంకా మరి మూడోది చెప్తున్నాను. ఇప్పుడు ఏమని చెప్పాను? ఉద్రేకపరిచే ఆత్మ గురించి చెప్పాను. తర్వాత భ్రమపరిచే ఆత్మ. భ్రమపరిచే ఆత్మ అంటే అది ఏం చేస్తాడంటే దేవుడు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు నీతో. ఏనంటే జాగ్రత్తగా, దేవుడు ఎప్పుడు కూడా చెడు మాట్లాడడు. ఆమేనానండి. చెడుగా దేవుడు ఎప్పుడు చచ్చిపోమని దేవుడు ఎప్పుడు చెప్పడు. ఆమేనానండి. అలాగే చెప్పేది ఏదన్నా ఉంది అంటే అది సైతాన్ ఆత్మే కానీ అది దేవుని ఆత్మ కాదు. మోసపరిచే ఆత్మని, భ్రమపరిచే ఆత్మని రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. అర్థమవుతుందా? ఒక చోట నా 3 వ్యక్తులు దేవుడు మమ్మల్ని వచ్చేయమంటున్నాడు అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దేవుడు రమ్మంటాడు అలాగా? దేవుడు నిన్ను తీసుకోవాలనుకుంటే నువ్వు చచ్చిపోవాలా? ఆయన తీసుకోలేడా? అంటే ఇదంతా కూడా ఏంటంటే ఏది పడితే అది. మరో చోట నువ్వు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే, అమ్మ ఏనండి జాగ్రత్తగా, మరో చోట నువ్వు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నీకు 15,000 రూపాయల్లో అంబాసిడర్ కార్ ఇస్తున్నాను అని స్వరం పడుతుందంట. ఎంత? 15,000లో నీకు అంబాసిడర్ కార్ ఇస్తున్నాను. అంబాసిడర్ అసలు దాని పేరు సింపుల్గా కొంతమంది నాలాంటి వాళ్ళకి 4 తిరగ్గా అంబాసిడర్. దేవుని స్తోత్రం. నాకంటే మరి నత్తి ఉంది కాబట్టి అంబాసిడర్ కార్ ఇస్తున్న 15,000 అంటే ఆయన శిష్యులు ఎక్కడో విజయవాడ కాండిచ్చి శ్రీకాకుళం దాకా ఎక్కడ 15,000 కారు, ఎక్కడ 15,000 కారు, ఎక్కడ 15,000 కారు అని తెగ తిరిగేస్తున్నారండి. ఎంత కాలం తిరిగినా కారు రాలా. ఏంటి ప్రభా కారు ఇంకా రాలేదు, ఏంటి ప్రభా అని మరలా ప్రార్థన చేస్తుంటే మరలా వెలుగులో నుంచి ఒక స్వరం వినపడుతుందంట. మరలా ఆ స్వరం అంటుందంట, వీడికి కారు కావాలంటే వీడికి కారు ఇస్తే వీడి కారు వేసుకుని రోడ్ల వెంబడి తిరుగుతాడంటే దేవుడు నిన్ను అలా అంటాడా? అర్థమవుతుంది నేను చెప్పింది? జమా అర్థమైందా? సమాజగయ్యా దేవుని స్తోత్రం. హిందీ వాళ్ళు కలుపుతుంటారు అక్కడక్కడ. ఈ పాంప్లెట్ ఇచ్చి సమాజగయ్యా అంట. అచ్చా సమాజగయ్యా. అచ్చా దేవుని స్తోత్రం. అంటే నిన్ను ఏం చేస్తాడంటే ఒక్కోసారి నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను. దేవుడు కూడా కొన్ని చెప్తాడు ఇస్తానని. దేవుడు చెప్తాడు తెలుసా, నీకు అవసరం, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు ఆయుష్ని ఇస్తాను, లేకపోతే నా మహిమలో నీ ప్రతి అవసరం తీరుస్తాను, నీ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తాను, ఇదిగో లేకపోతే నీవేమడిగిన ఇస్తాను.
కొన్ని దేవుడు చెప్తాడు, చెప్పడం నేను అంటలేదు, కానీ దెయ్యాలు కూడా మోసపరిస్తే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆత్మలు ఏం చేస్తాయి అంటే ఉద్రేకపరిచి వదిలేస్తాయి. ఒక్కోసారి ఏం చేస్తాయి అంటే కళ్ళలోకి వచ్చి రకరకాలుగా మాట్లాడేస్తుంటాయి, రకరకాలుగా ఆటంకపరిచేస్తుంటాయి. కళ్ళు కూడా ఏ కళ్ళు వస్తే ఆ కళ్ళకి భయపడకూడదు, తెలుసా మీకు అవసరం. కళ్ళు ఓకే, కొంతమందికి పేడ కళ్ళు వస్తానే ఒకటి గుణపం పట్టుకుని తరుగుతున్నట్టు, దేవుని స్తోత్రం, ఒకటి కరెక్ట్కి నెత్తిమే పడుతున్నట్టు. ఎందుకు వస్తాయండి నీకు అలాంటి ఆలోచనలు ఉంటే? అయ్యే నువ్వు మంచిగా ఆలోచించి పడుకొని ఇటు నీ మైండ్కి అస్సలు ఎక్కడ రెస్ట్ చేస్తున్నావు? నిద్ర ఎందుకు పడుతున్నా అమ్మ? ఏనండి, నిద్ర ఎందుకు పడుతున్నా? ఈ డబ్బులు వస్తాయా రావా, ఈ పొలం వస్తుందా రాదా, ఈ ఇల్లు వస్తుందా రాదా, ఆ డబ్బు ఆ డబ్బు 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 డబ్బు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మా నాన్నగారు అంటుండేవాడు, ఒక ఆయన కోటీశ్వరుడు, ఆయన బస్తాలు డబ్బు ఉండేది అంటే ఇంట్లో. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు అనేసరికి రాజా గారు తెలుసుగా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో వస్తున్నారు అనేసరికి అమ్మో నా డబ్బు వచ్చేస్తున్నారా, తీసుకెళ్ళిపోతారు బాబాయ్, నా డబ్బు తీసుకెళ్ళిపోతారని పాప ఆయనకి ఆ టెన్షన్తో ఆ డబ్బు నోట్లో ఎన్ని పట్టుకుని బస్తాల డబ్బు పట్టుకునేసరికి ఆ బస్తాలను పట్టుకుని అలాగే ప్రాణం విడిచిపెట్టేశాడు అంత ఆయన రాజా గారు. మా నాన్నగారు చెప్పు అంటే నీ మనసు డబ్బు 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 అంటుంది, కానీ ఎప్పుడు చూసినా కనీసం యేసయ్యా ఈరోజు ఒక్కరికైనా నీ గురించి ఒక్క మాట చెప్తానయ్యా అన్నావు బతుకులు ఎప్పుడన్నా? ఎప్పుడు చూడు డబ్బులు ఇవి, ఇల్లు ఇవి, పొలాలు ఇవి, స్థలాలు ఇవి, లేకపోతేనేమో ఇది అది ఇది, లేకపోతే బంగారం ఇవి. ఎప్పుడు చూసినా సరే ఈ లోకం మీదే మనసు. ఇంకెక్కడికి వెళ్తాం మనం? వెళ్తామా? అమలాపురం ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయనకి 70 సంఘాలు. ఆయన తల్లితో దేవుడు అన్నాడంట, అది ఆయనతో నీ తల్లికి పరలోక రాజ్యంలో చోటు లేదయ్యా యానాను అన్నారంట. ఏంటి ప్రభా, ఎందుకు నాయనా అని కారణం ఏంటి? నేను ఎంత సేవ చేస్తున్నాను, నా తల్లికి పరలోక రాజ్యం లేకపోతే ఇంకెలా ప్రభు అని అంటే, నీ తల్లి మనసంతా కూడా ఎక్కడో చోటన పొలం ఉంటే ఆ పొలానికి డబ్బులు వస్తాయంట, 7 లక్షలు. ఆ పొలం మీదే ఉందంట డబ్బు 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 డబ్బు. అంటే ఎక్కడుంది ఆవిడ మనసంతా? డబ్బు 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 అవసరమే కాదంటే ఆమెనండి. డబ్బు ఖచ్చితంగా కాలు కదిపితే ఏలు కదిపితే ఈ రోజున డబ్బులు కావాలి, కనీసం నీళ్లు తేవాలన్నా డబ్బులు కావాలి. ఈ రోజు డబ్బులు అవసరమే కాదంటలేదు, నీ అవసరతలన్నీ యేసయ్య తీరుస్తాడు, ఆమెనండి. కానీ నీ మనసు ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటున్నావు అనుకో, దేవుడు చిచి వీడి చండాలం, వీడి బతికే చండాలం, ఇది చండాలమైంది ఇది. ఇక ఎప్పుడు చూసినా సరే డబ్బు అంటే కనీసం నోరు తెలిసి యేసయ్యా స్తోత్రం నాయన, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా స్తోత్రం నాయన. ఎప్పుడైనా నీకున్న దాన్ని బట్టి దేవుడు స్తుతించావా? ఈ రోజు నీ వర్షాలకి, భయంకరంగా కురుస్తున్న వర్షాలకి రోడ్లు కొట్టుకుపోతున్నాయి, అక్కడక్కడ ప్రజలు కొట్టుకెళ్ళిపోతున్నారు, అక్కడక్కడ తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు, నీళ్ళలో పడి ఉండటానికి నీళ్ళు లేక అల్లాడుతున్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు లేక అల్లాడుతున్నారు. నీకు దేవుడు వస్త్రాలు ఇచ్చాడు, ఏదో ఒక చిన్న నీడ ఉండడానికి నీడిచ్చాడు, కనీసం తినడానికి తిండి ఇచ్చాడు. ఇవన్నీ ఉండి కూడా నువ్వు ఇంకా ఏమంటున్నావంటే నాకు అది లేదో ఇది లేదో అంటున్నావు. ఒకసారి గమనించండి, మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఆమేనన్న. నేను చిన్నతనంలో అసలు చాలా కరువు రోజులు ఆ టైం. ఒక దగ్గర నేను చెప్పే మాట ఎప్పుడంటే ఒక 28 సంవత్సరాల క్రితం మాట. దేవుని స్తోత్రం. నేనే చిన్నోండి, బాగా చిన్నోండి నేనే. అందరూ ఎక్కడో సాంబార్ పోస్తున్నారంటే లోటాలు తెపాలు పట్టుకుని పరిగెడుతున్నారు. అందరూ తెపాలు పట్టుకుని సాంబార్ అంటే సాంబార్ కూడా కాసుకోలేని పరిస్థితులు ఆ రోజుల్లో. దేవుని స్తోత్రం. అందరూ పడికి పరిగెడుతుంటే నేను కూడా ఒక లోటా పట్టుకుని ఏం చెప్తా, సాంబార్ పోతున్నారంట, లోటా పట్టుకుని నేను కూడా. దేవుని స్తోత్రం. అంటే మనం ఎక్కడి నుంచి ఏ స్టేజ్లో నుంచి పైకి లేసాం అది మర్చిపోకూడదు. ఆమేనన్న. ఒకప్పుడు లేకుండా అల్లాడిపోయి మనం అందరం. ఈ రోజున దేవుడు ఇచ్చిన తర్వాత కూడా దేవుడిని మనం శోధించకూడదు. దేవుని స్తోత్రం. ఇంకా సమస్తం ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అయితే ఇవన్నిటికంటే కూడా మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన రాజ్యంలో ఉన్న నీతిని వెతకాలి. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. యేసన్న గారు గొప్ప దైవజనుడు. ఆయన అనుకునేవాడంట, రోజుకి ఒక్కరికైనా నా యేసయ్య గురించి చెప్పనదే ఏంటనండి. ఒకసారి నేను చూడండి అందరూ, రోజుకి ఒక్కరికైనా యేసయ్య గురించి చెప్పనదే నేను టిఫిన్ కూడా చేయను అని అనుకునేవాడు అంట ఆయన. దేవుని స్తోత్రం. కనీసం ఒక్కరికైనా నేను యేసయ్య గురించి చెప్తేనే కొంచెం ఆ టిఫిన్లో పెడతాను, కానీ అసలు యేసయ్య గురించి ఒక్క మాట అయినా ఒక్కరికైనా చెప్పందే నేను ఆహారమో తిన్నాం అని అనుకునేవాడు అంట గొప్ప దైవజనుడు. దేవుని స్తోత్రం. ఆయనలాగా మనం ఉంటామా? పొద్దున్నే లగ్నంగానే టిఫిన్ అడిపోవాలి, టీ అడిపోవాలి, డ్రింక్ అడిపోవాలి, లేకపోతే ఏదో పెట్లు అడిపోవాలి. దేవుని స్తోత్రం. ప్రతి వారం
పిల్లలు మా అమ్మగారు వీళ్ళు టిఫిన్ చేసేస్తుండేవాళ్ళు. నేను ఇవాళ ఒక కండిషన్ పెట్టాను వీళ్ళకి, ఇవాళ ఎవరు చేయొద్దు ఆరాధన అయ్యేదాకా, దేవుని స్తోత్రం. మేము ఎలాగ ఉన్నాం కడుపు కట్టి, మీరు కూడా అలాగే ఉండండి. తప్పదు, ఖాళీ కడుపుతో ఆరాధన చేస్తేనే దేవుని ఆత్మ బలంగా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. చెప్పాను, ఈ రోజున పిల్లలు తెలియలేదు టిఫిన్, మా అమ్మగారు కూడా తెలియదు. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలంటే మనం మన కోసమే కాకుండా మనం దేవుని కొరకు కూడా మనం ఎంతో కొంత ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. అసలు విషయానికి వచ్చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నాలో ఉంది అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. పరిశుద్ధాత్మ నాలో ఉంది అన్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. తేడా వస్తే పరిశుద్ధాత్మ తీసివేయబడదు. తెలుసా నీకు అవశ్యం? తెలుసా నీకు తెలియదా? ఇప్పుడు వరకు విన్నావు ఎప్పుడన్నా? పరిశుద్ధాత్మని ఇచ్చిన దేవుడు అవసరమైతే పరిశుద్ధాత్మని యొద్ద నుండి తీసివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బైబిల్లో ఉంది ఆ మాట. ఆ యొక్క కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చదవండి. 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన. దేవునికి స్తోత్రం. ఇక్కడ 51వ కీర్తనలో ఆ యొక్క చిన్న అక్షరాలతో పైన ఉంటుంది పుట్టినట్లో. అది ఎప్పుడు రాయబడిందో ఒకసారి చదవండి. అది దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళి పాపం చేసి వచ్చిన తర్వాత రాశాడండి ఈ కీర్తన. విన్నారు నా మాట? దావీదు బత్షెబాతో పాపంలో పడిపోయిన తర్వాత పాపంలో పడి లెగిశాడు మళ్ళీ పైకి. దేవుని స్తోత్రం. అన్నాడు పడిపోయిన వాడు అక్కడే ఉండలేదు. దేవుని స్తోత్రం. పడి లెగిసిన తర్వాత రాసిన కీర్తన ఇది. దేవుని స్తోత్రం. పడి లేచిన తర్వాత ఏమని రాశాడంటే, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన, నేను తట్టుకోలేను ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కొంతమంది అసలు యేసు ప్రభుని తలవడితే వాళ్ళు ఉండలేరు. ఆమేనండి. వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళినా స్తోత్రం నాయన యేసయ్యా. వాళ్ళు నిద్రపోయినా తండ్రి స్తోత్రం నాయన. వాళ్ళు లేచిన స్తోత్రం నాయన. ఒకవేళ నీరసం వచ్చింది యేసయ్యా స్తోత్రం. ఆయన పేరు తలవకుండా మనం ఉండలేము. ఆమేనండి. ఆయన పేరు తలవకుండా మనం ఉండలేము. ఆయన మనలో ఉంచిన పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దయ్యా. నేను తప్పే చేశాను, ఒప్పుకుంటున్నాను ప్రభు. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన అని దావీదు దేవుడిని బతిమలాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఇంకోటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుకుంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్. తండ్రి దేవా నా సర్వమీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వమీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనంలో చదువుకుంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటే దానికి అర్థమేంటి తెలుసా అమ్మ? దానికి అర్థమేంటి తెలుసా? అందరినీ ఆంక్ష ఉండదు సార్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటే, దుఃఖపరచడం అంటే ఏంటి? బాగా చెప్పారు బాబు. ఏడిపించడం. దేవుని పరిశుద్ధాత్మను మనుషుల్ని ఏడిపించడం మనకు తెలుసు. అంటే దేవుని ఆత్మను కూడా, అంటే ఎంత మూర్ఖమైన మనుషులు చూడండి, ఎంత భయంకరమైన మనుషులు. దేవుణ్ణి కూడా ఏడిపించేటట్టుగా తయారయ్యారు మనుషులు. అందుకే దేవుడు ఇక్కడ రాశాడు. ఏమని రాశాడంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మను ఒకవేళ దుఃఖపరిస్తే ఏమైందండి అయ్యగారు అని అంటే దానికి సమాధానం నేను చెప్తా. దేవుని స్తోత్రం. చెప్పనా వద్దా? ఒకవేళ దేవుని పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిచావనుకోండి,
దానికి వచ్చే ఫలితం ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. దేవునికి స్తోత్రం. చదవండి 63:10 త్వరగా. యెషయా 63:10. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచగా ఆయన వారికి విరోధి ఆయన. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడి మీద కొంతమంది తిరుగుబాటు చేసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు దేవుడే వారికి విరోధి అయిపోయాడంట. దేవునికి స్తోత్రం. ఎలా తిరుగుబాటు చేశారయ్యా అంటే దేవుని మాట వినకపోవటం. దేవునికి స్తోత్రం. దేవుడు అంతరాత్మలో ఒకటి చెప్తాడు, పరిశుద్ధాత్మ మనకు ప్రేరేపణ కలిగిస్తుంటాడు చేయమని. కానీ అదే టైంలో మన మనస్సు ఏమంటుందంటే అక్కడలా చేయక్కర్లేదు, పర్లా చేయొద్దు, ఏమవ్వదు అంటది. శరీరం అంటది చేయొద్దు అంటది. దేవుని ఆత్మ అంటది దేవుని పని చెయ్యి అంటది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అంటది దేవుని సన్నిధిలోకి వెళ్ళు అంటది. శరీరం అంటది వద్దు, పడుకో కాసేపు, నీకు కాళ్ళు నొప్పిగా ఉంది కదా పడుకో, నీకు కడుపులో నొప్పిగా ఉంది కదా పడుకో, నీకు తలనొప్పిగా ఉంది కదా పడుకో అంటది శరీరం. ఈలోపు ఇక్కడ ఆరాధన అయిపోద్ది. దేవునికి స్తోత్రం. అంటే శరీరం అలాగ అంటది, ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ లేదు వెళ్ళు 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 అని తహతహలు ఆడుతున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మ ఏదైతే చేయమంటుందో శరీరం అదే వద్దు అంటది. అదే మీ కాన్మాల. దేవునికి స్తోత్రం. శరీరం ఒక రూట్లో వెళ్ళద్ది, ఆత్మ ఒక రూట్లో వెళ్ళద్ది. మనిషిలో 3 ఉన్నాయి, జంతువులకి 2 ఉన్నాయి. మనిషికి ఏముందంటే శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నాయి మనిషిలో. కానీ జంతువులకి శరీరము, ప్రాణమే ఉంది కానీ ఆత్మ లేదు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే దేవుని సంధికి రప్పించడానికి తహతహలాడుతుంది. ఒకవేళ దేవుని పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరిస్తే ఏమైందంటే ఆయన వారికి విరోధి అయిపోతాడని ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మొన్న ఒక రోజున ఒక న్యూస్లో, ఈ మధ్యన ఒక న్యూస్లో నేను కొంతమంది ఎవరో ఆ యొక్క అమెరికా గురించి పెట్టారు. ఏమని పెట్టారు? అమెరికా చాలా అభివృద్ధి చెందింది కదా, అసలు అమెరికా లాగా మన ఇండియా అభివృద్ధి చెందిద్దా అని పెట్టారు. అమెరికా లాగా మన ఇండియా ఏనండి, మన ఇండియా అసలు ఆ రేంజ్లోకి వెళ్ళొద్దా అని పెడితే ఈలోపు దేవుని పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళొద్దే అని స్వరం పడుతుంది. దేవుని స్తోత్రం. వెళ్ళొద్దే. దేవుని స్తోత్రం. వెళ్ళొద్దే. ఎప్పుడైతే ప్రభువును మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు ఆ రేంజ్లోకి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. ప్రభువును కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా మరుగుజ్జోడ్లాగా ఉన్నాడు. ఆమేనానండి. మరుగుజ్జోడ్లాగా అంటే దానికి అర్థం క్లియర్గా చెప్తున్నాను. ఒక 7 సంవత్సరాల క్రితం నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉంటావు. నీ జీవితంలో ఎదుగుకూడదు, పొదుగూడదు, ఏమీ ఉండదు. కానీ నీ జీవితంలో ప్రభువుని కలిగి నువ్వు వెళ్తున్నప్పుడు పరిస్థితులు అన్నీ మారుతుంటాడు. ఒకటి. దేవుని స్తోత్రం. నాకేం చేశాడయ్యా దేవుడు? నీ పిల్లలకు పెళ్లి చేయలేదా దేవుడు? తమ చేయలేదా? మరి అది ఒంటరేగా. దేవుని స్తోత్రం. నీకు ఇల్లు ఇవ్వలేదా దేవుడు? కనీసం ఈనాడు కూడా లేకుండా గుడారాలు వేసుకున్న వాళ్ళు లేరు అక్కడక్కడ లేరా? వర్షం పడితే మొత్తం మందిరం అంతా వర్షం కొట్టేస్తుంటే పరుగులెత్తేవాళ్ళు మందిరంలో అటు ఇటు 2 పక్కల ఇలా గోడ కట్టేసాక అబ్బా హాయిగా ఉంది ప్రాణానికి. కంగారు పడే పని లేదు. ఎక్కడ ఉంది అక్కడ కూర్చుని చక్కగా దేవునికి స్తోత్రం. అవ్వా నాకు ఇదేనా? ఇంతకాలం అయిందయ్యా మీ సేవలోకి వచ్చి, ఈ రేకులేనా ప్రవ్వా? అది కావాలయ్యా. అది ఎప్పుడు ఇస్తావయ్యా? ఏది? రాజభవనం, ఇంద్రభవనం ఎప్పుడు ఇస్తావయ్యా అని ఎప్పుడు నేను అడగల. దేవుని స్తోత్రం. ఎప్పుడు అడగల. దేవుని స్తోత్రం. ఎందుకంటే నాకు తెలుసు దీని విలువ, నాకు తెలుసు. అసలు ఇది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని విలువ నాకు తెలుసు కాబట్టి నేను అందుకే ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మని ఏ పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరచకూడదు. ఆమేనానండి. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. ఆమేనానండి. పరిశుద్ధాత్ముడు నీకేం చేయాలో ఎలా వెళ్ళాలో నడిపింపేస్తాడు ఆయన. ఆమేనానండి.
పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరచకూడదు. ఆమేనండి. పరిశుద్ధాత్మని ఒకవేళ దుఃఖపరిస్తే పరిశుద్ధాత్ముడు దేవుడే వారితో యుద్ధం చేశాడండి. ఆ తర్వాత తానే వారితో యుద్ధం చేసిన దేవుడికి స్తోత్రం. మరి ఇంకో ప్రశ్న వేస్తున్నా, ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పనా వద్దా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గర నుంచి ఒక సమయం వస్తే వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి దురాత్మ వచ్చి పట్టుకుంటాడు. ఎప్పుడు తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారులారా జాగ్రత్తగా ఉండండి, దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన వారులారా జాగ్రత్తగా ఉండండి, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి దురాత్మ వచ్చి పట్టుకుంటాడు. అమ్మో, ఎప్పుడు మేము వెళ్ళలేదండి, ఇదే ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మొదటి సమయాలు 18వ అధ్యాయంలో ఏమనుందంటే, 18 ఇంటికెళ్ళా చదువుకోండి అనంటే ఒకసారి నా మాట. దావీదు యుద్ధంలో గొలియాతుని గెలిచి దగ్గర 9 అడుగులు ఎత్తున్నావు కొట్టాడు దావీదు. ఎంత మనం మహా ఉంటే 5 ఉంటాం, 5.5, లేకపోతే గట్టుకుంటే 6 ఉంటాం. అర్థమవుతుందా? ఎవరైతే వాళ్ళకి ఇంచుమించుగా తెలుసుగా. మహా ఉంటే గట్టిగా 5.5, 6. కానీ ఏకంగా ఈ దావీదు కూడా చిన్న హైట్ తక్కువ ఉన్నవాడే, కానీ ఆట అయ్యానా. కానీ వెళ్ళి ఏకంగా 9 అడుగులు ఉన్నవాడిని యుద్ధంలో 9 అడుగులు ఉన్నవాడిని చంపాడు వెళ్ళి దావీదు. అర్థమవుతుందా? ఆ 9 అడుగులు ఉన్నవాడు ఈటే ఇక్కడి నుంచి దగ్గర ఆ చివరి కుర్చీ దాకా ఉంటుంది కొడుకు. అంటే ఆడు ఎంత దూరం ఉంటే ఆ ఈటుతో కన్నాడంటే అలాంటి ఓటు కొట్టి జయించి దావీదు గొలియాతుని జయించి వస్తుంటే ఈ స్త్రీలు ఏం చేశారంటే కొంతమంది సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడుతున్నారు. అక్కడ స్త్రీలందరూ దండోరా పాట పాడుతున్నారు, దేవుని స్తోత్రం. నాట్యం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎదుర్కొంటా నాట్యం చేస్తే జయించాడు, కొట్టాడు, దెబ్బ మొత్తం ఒక్క దెబ్బతో లేపేశాడు గొలియాతుని అని చెప్పి వాళ్ళందరూ పాట పాడుతున్నారు. అంటే ఆ యొక్క రాజు గారి కంటే కూడా ఈ దావీదు అప్పటికి రాజావాళ్ళు. అప్పటికి ఎవరి దావీదు? ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీల రాజు అయిన సౌలు కూడా కనీసం ఆ గొలియాతు మీదకి వెళ్ళకపోయాడు. కానీ దావీదు వెళ్ళి ఒక్క దెబ్బతో అని లేపేశాడని చెప్పి వీళ్ళ పాటలు పాడుతున్నారు, గాన ప్రతిగానాలు, దేవుని స్తోత్రం. పాడుతుంటే ఎప్పుడైతే ఈ మాట అడిదిరిగి వెళ్ళి రాజుగారి చెవిలో పడిందో, సౌలు చెవిలో, వెంటనే అసూయ వచ్చేసిందంట దావీదు మీద. ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరన్నా ఒకరిని లేపి ఎవరన్నా ఒకరు లేకండి, ఒకసారి ఎవరో ఒకరు త్వరగా లేగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉంది, పరిశుద్ధమని చాలా బాగా ప్రార్థన చేస్తుంది అన్నాం అనుకో, ఏమైపోతుంది నీకు గుండెల్లో? అని ఏం చేస్తామంటే, అమ్మో పరిశుద్ధమని బాగా ప్రార్థన చేస్తుంది అని అన్నది ఎవరు? నేను. కానీ ఇప్పుడు విసుగు చూపు మీరు ఎవరి మీద చూస్తారంటే నా మీద చూడరు. ఇక ఆమె వస్తున్నప్పుడు ఆమెకు పైకి కిందకి ఆమె చూసి ఆమె కంటితో చంపేస్తుంటారన్నమాట. ఆమెను జస్ట్ నేను అనగొండ మాట ఇక్కడ ఏమన్నాను, ఆమె మంచిగా ప్రార్థన చేస్తున్నాను, అదే నేను చేసిన పొరపాటు. కంటితో చంపేస్తున్నాను, మీరు అత్తమానం కూర్చోను, దేవుడి స్తోత్రం. ఇదే అసూయమైంది. దీన్ని ఏమంటారంటే అసూయ. ఎప్పుడైతే దావీదు సౌలు మీద అసూయ పడ్డాడో ఆ దెబ్బతో పరిశుద్ధాత్మ ఆ యొక్క సౌలు దావీదు మీద అసూయ పడ్డాడు. ఆ దెబ్బతో ఏమైందంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఒక దురాత్మ తెచ్చాడు, అతను పట్టుకుందంట. అర్థమైందని చెప్పింది. పక్కల బిల్డింగ్ చూసి అమ్మో కట్టేశారు ఇంత బిల్డింగు అని అనుకోకూడదు. ఆమెనండి, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు త్వరలో ఏమన్నా ఇక్కడ కూడా బిల్డింగ్ లేకపోతుంది. ఆమె నాకు తెలిసి ఆ విషయం భవిష్యత్తులో ఏం జరగబోద్దో కూడా తెలుసు, దేవుని స్తోత్రం. ఇటు వెనక ఎన్నమాలు కూడా బిల్డింగ్ ఒకటి లేదు. త్వరలో లేచినప్పుడు మనం ఎలా ఉండాలంటే చుట్టూరు బిల్డింగే, చుట్టూరు పెద్ద బిల్డింగే. నేను మాత్రం అది అసూయ పడకూడదు. ఆమెనానండి, అర్థమవుతుందమ్మా నేను చెప్పింది. ఎవరికన్నా బాగా ఏదైనా మంచిగా సమృద్ధిగా మంచి బంగారంతో ఉన్నారనుకో, వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. ఆమెనానండి. ఎవరైనా మంచిగా ఇల్లు ఉందనుకోండి, ఆయన చూసి అసలు వాళ్ళ ఇల్లు కంటే నీ ఇల్లే రాజభవనం. ఆమెనానండి. ఇప్పుడు ఇంతకంటే మహా గొప్ప ఇల్లు చూస్తుంటాను నేను వెళ్ళి చాలా చోట్ల సేవకి వెళ్ళినప్పుడు. అసలు నాకు ఏం నచ్చవు. ఆమెనానండి. నా రేకుల చెట్టే నాకు ఇంద్రభావం. ఆమెనానండి. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత గొప్పగా ఇల్లు కట్టుకున్నా ఎంత చేసినా నా ఇల్లే నాకు ఇష్టం. ఆమెనానండి. నీ ఇల్లే నీకు ఇష్టంగా ఉండాలి. ఆమెనానండి. పక్క వాళ్ళు ఇల్లు చూసి వచ్చి అదిగో చూసావా, చూడు వాళ్ళు చూడు ఇల్లు కట్టేసారు, వీళ్ళు చూడు ఇల్లు కట్టేసారు, మనం చూడు ఎక్కడోనూ. ఇది సైతాను మైండ్ అనమాట. ఇది ఈ యొక్క అసూయ మైండ్ పోవాలి. ఆమెనానండి. ఈ మైండ్ ఎప్పుడైతే వస్తుందో
పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏమైందంటే దురాత్మ ఆ మనిషి మీద ఏలుబడి చేస్తుంది. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే నువ్వు ఎదట వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి కుళ్ళిపోయి లోపల అమ్మో వాళ్ళకేమన్నా వీళ్ళకేమన్నా ఇదే చేసుకున్నారు వాళ్ళు చూసావు ఈ కొనేసుకున్నారు అని నువ్వు ఎప్పుడైతే అసూయ పడతావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీకే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడని కూడా నీకు నువ్వేమంటుంటా అంటుంటా ఆరాధనకు వచ్చిన బ్రో అంటే ఏంటది కంచకుంటాడు ఊగితే లేకపోతే రబాదాల రకందాల హల్బరందర ఇలా భాషలు భాషలు కూడా మాట్లాడవచ్చు. దేవుని స్తోత్రం. ఆత్మ వెళ్ళిపోయింది కానీ దేవుడు అంత ముందు ఇచ్చిన కృపను నువ్వు ఏం చేస్తున్నావు అంటే కృపను పట్టుకుని దొరుకుతున్నావు. దేవుని స్తోత్రం. కృపాన్ని చెట్టు పట్టుకుని దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ అన్ని భాషలు వచ్చేది పరిశుద్ధాత్మ ద్వారా కాదంటలేదు, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ మైండ్ సెట్ మారాలి. ఆమేన్. ఒకవేళ ఆ మైండ్ సెట్ ఉందనుకోండి, ఎవరిలో ఉన్న అసూయ మైండ్ ఉందనుకోండి, అందరూ మనుషులే ఏదో ఒకటి ఉంటుంది. ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? బైబిల్లో మరో చోట ఏమన్నా తెలుసు, అసూయ ఎముకలకు కుళ్ళు అంట. దేవుని స్తోత్రం. ఓ పాస్టర్ గారు సంఘంలో కొన్ని సంవత్సరాల పాటు సేవ చేసి నలిగి చాలా ప్రయాసపడి ఒక కొత్త కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నాడు అంట. పాపం అప్పు చేసుకున్నాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నాడు. కారు తెచ్చి సంఘస్థులు పిలిచి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఆ తెల్లారి ఆరాధనకి 70 మంది మానేశారు. అంటే ఈ 70 మంది ఎవరు వెళ్తారా పరలోక రాజ్యం వెళ్తారా? అయ్యో నా సేవకుడు ఇంత సేవ చేస్తున్నాడు, ఇంత నలుగుతున్నాడు, అంత ప్రయాసపడుతున్నాడు, అంత తిరుగుతున్నాడు, ఆయనకి ఏదో రెస్ట్ కోసం కొనుక్కున్నాలేమో అని సంతోషపడాలి. కానీ అమ్మో పాస్టర్ గారికి అమ్మో మనం ఇచ్చిన డబ్బులతో కారు కొనేసాడు, మనం వెళ్తే ఇంకా పొలాలు కొనేస్తాడు అని అనుకున్నారంటారు. దేవుని స్తోత్రం. ఎలా వెళ్తారమ్మా నాకు తెలియకడి పరలోక రాజ్యం ఎలాగ వెళ్తారు చెప్పండి? వెళ్తారా? పాస్టర్ గారి మీదే కాదు, నీ ఇరుగు పొరుగు వారి మీద కూడా నీకు అసూయమైంది రాకూడదు. ఆమేనండి. ఒకవేళ ఆ మైండ్ వస్తే దాన్ని ఇరిచేయాలి ఎక్కడికక్కడ. ఆ మనసు వస్తే ఆ మనసుని ఇరిచేయాలి ఎక్కడికక్కడ. ఎలా ఇరిచేయాలి? దేవుని అడగాలి. ప్రభా ఇదిగోనైనా ఈ అసూయ మనసు నుంచి నన్ను నడిపించిన ఆయన, ఈ అసూయ మనసు నాకు ఉండకూడదు ప్రభా, ఈ మనసు నుంచి నన్ను నడిపించిన ఆయన పదే అడగాలి దేవుని స్తోత్రం. అలాగే నువ్వు అడిగింది ఏమైందంటే నీ పరిశుద్ధాత్మ నీలోనే ఉంటుంది. ఆమేనానండి. పరిశుద్ధాత్మ నిన్నేం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. ఆమేనానండి. అప్పుడు ఏమైందంటే లోకంలో ఉన్న వాడి కంటే కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడిగా ఉంటాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే గొప్పవాడిగా ఉన్నాడో ఎవ్వరూ కూడా మనల్ని ఏమి చేయలేరు. ఆమేనండి. ఈ లోకంలో ఉన్న ఏ విధమైన ఉద్రేకపరిచే ఆత్మలు కానీ భ్రమపరిచే ఆత్మలు కానీ రచ్చగొట్టే ఆత్మలు కానీ లేకపోతే మోసపరిచే ఆత్మలు కానీ వెలుగుదోతలు కానీ ఏవి కూడా నిన్నేమి చేయలేకుండా ఉండాలంటే కనుక నువ్వేం చేయాలంటే మంచి మనసు కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ లేనోళ్ళు ఏమని చేయాలంటే ప్రభా పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అయ్యా. ఒకవేళ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి ఒకవేళ ఒక దురాత్మ వచ్చి పట్టుకుని ఆ వ్యక్తిని వినిపిస్తుంది అనుకోండి, ప్రభా ఇవో నేను ప్రతి బలహీన పరిచే ఆత్మ నుంచి నన్ను విడిపించండి ప్రభా అని అడగాలి. దేవుని స్తోత్రం. అలా చేస్తే ఏమైందంటే దేవుడు నిన్ను కాపాడతాడు. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మాట మనం వింటున్నామో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మారుస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆ యొక్క చాలా అనాలోచనగా ఎక్కడ ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలో ఇప్పుడు ఏముంది? ఇప్పుడు చెప్పండి, నీలో ఏముంది? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. బాబోయ్ చాలు బాబోయ్. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, అందువాడని వాడు నా పక్షమై తానే యుద్ధము చేయును. నాలో ఉన్న దేవుడు లోకములోని వాని కంటే గొప్పవాడు, నా పక్షమై తానే యుద్ధము
మంచి మనసు కలిగి ఉన్నప్పుడు, మంచి మనసు అంటే ఎవరి మనసు? క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అని బైబిల్లో ఉంది. దేవుని స్తోత్రం. యేసయ్య మనస్సు నీలో ఉండాలి. ఆమేనానండి. యేసయ్య మనస్సు మనలో ఉండాలి. ఆమేనానండి. ఒకవేళ యేసయ్య మనస్సు మనలో ఉందనుకోండి, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఏమొస్తుందో తెలుసా? నీకు కూడా బాధ కలిగిద్ది. నవ్వు రాదు. బా భలే ఏడుతున్నారు, అబ్బా భలే కొట్టుకుంటున్నారు. కొంతమందికి ఎక్కడ గొడవలు జరిగితే అంత సంతోషంగా ఉంటుందో. అబ్బా ఆహా ఓహో చాలా అబ్బా 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 ఇంకా ఇంకా ఎంత సంతోషంగా ఉందో ఇలా కొట్టి చేస్తుంటే. ఉంటారు అలాంటిది ఏం బ్యాచ్ అక్కడక్కడ ఏమో ఉండరా? పక్క వాళ్ళు ఉసూరు మనం కొట్టుకుని చేస్తుంటే ఏడుతుంటే పక్క వాళ్ళు నవ్వుకునే వాళ్ళు లేరా? అలా మనం ఉండకూడదు. ఆమేనానండి. ఒకవేళ కొట్టుకుంటే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలం అంటే మనకి ఏముండాలి? దేవుని మనసే ఉండాలి. యేసయ్య మనసే ఉండాలి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. నేను పాస్టర్ గారు చోటకు ఊరు వెళ్ళి వస్తుంటే మా ఎదురెళ్తున్న బండి పాపం అతను తాగు తోలుతున్నాడేమో, వాళ్ళ భార్య నెట్టించుకుని ఒక అతను రోడ్డు స్లిప్ అయి జమ్మని పడిపోతే ఆ కాలు దగ్గర చాలా వరకు కొట్టుకుపోయి గబగబా వెళ్ళి బండి ఆపి వెంటనే బండి ఆపి వెళ్ళి గబగబా అమ్మాయి వెళ్ళమ్మా గబగబా నేను బండి దగ్గర లేట్ అయితేగా వెళ్ళి ఆ అమ్మాయిని లేపు కొంచెం. ఆ అమ్మాయిని ఎవరో మనకి తెలియదు. ఆ అమ్మాయిని లేపంటే గబగబా వెళ్ళి గబగబా ఆ అమ్మాయిని అప్పటికే కాలు కొట్టుకుపోయింది, చాలా ఏడ్చేస్తుంది ఆ అమ్మాయి. అప్పుడు గబగబా లేపి ఆ బండి కూడా లేపి ఈలోపు అదే రూట్లో ఎక్కడ కామరకోట అవతల ఇది జరిగింది. అదే రూట్లో వేరే పోలీసులు ఎవరు వెళ్తున్నారు, వాళ్ళకి గబగబా మంచినీళ్ళు బాటిల్ ఇచ్చారు. గబగబా ఆ మంచినీళ్ళు బాటిల్ తీసుకెళ్ళి నేను ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి పట్టించి పోలీసులు కూడా వాళ్ళకు కూడా చూడండి దేవుడు ఎంత మంచి మనసు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మంచినీళ్ళు పట్టించిన మంచినీళ్ళు పట్టించి లేపి వాళ్ళని జాగ్రత్తగా బండి స్టార్ట్ చేసి మళ్ళీ బండి స్టార్ట్ అవ్వట్లేదు, మళ్ళీ దగ్గరుండి మేము స్టార్ట్ చేసి వాళ్ళ బండి ఎక్కించి ముందు వాళ్ళని పంపించి ఆ తర్వాత మేము వెళ్ళాం. మనకెందుకులే శ్రావణి ఎలా చెప్తారు అని అనుకోరా. దేవుడికి స్తోత్రం. మనం నిజంగా మనం ఎలా ఉండాలంటే మంచి మనసు కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మాంసం కొట్టాడు అత్తమానం వస్తుంది కాకి అని చెప్పి మన ఈ మధ్యన యథార్థంగా జరిగింది. నువ్వు టీవీ నేను చూసారు ఎవరన్నా? అత్తమానం వస్తుంది ఈ కాకి అత్తమానం వచ్చేస్తుంది ఇసుకిచ్చేస్తుంది అని కావు అని ఎందుకు అరుతుంది? అది ఏమో తోడు వాడేరా అని అరుతుంది. ఇది అత్తమానం కావు అంటుందని దాన్ని మెల్లిగా దాన్ని ఏం చేశాడంటే పట్టుకిరి కట్టేశాడు. అక్కడ కట్టేస్తే కాకిని కట్టేస్తే ఈ కాకి కోసం కొన్ని వందల కాకులు వచ్చేసి అక్కడికి కావు 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 అని అరిచి అతని అక్కడికి వచ్చింది. అరితింటే అప్పుడు వెంటనే ఈ మాంసం కొట్టేవాడిని పక్కోళ్ళు కొట్టిన వాళ్ళు అందరూ ఎవరు బాబు మీకు దన్నరా బాబా కాకులు వదలరా, ఈ కాకులు మనకి మనశ్శాంతించేటట్టు కనపడతలేదు వదలరా బాబు అంటే అప్పుడు ఈ కాకులు వదిలేశారు. దేవుని స్తోత్రం. అసలు కాకిలకే ఎంత మంచి మనసు ఉంది కదా. మరి మనుషులు మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆయన తెలివిచ్చాడు, ఆయన జ్ఞానం ఇచ్చాడు, వివేచనిచ్చాడు, అన్ని రకాలుగా దేవుడు నిర్మించాడు. మరి మనుషులు మనం ఇంకెంత ఇదిగా ఉండాలి? అర్థమవుతుంది నేను చెప్పింది? మానవత్వం నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. యేసయ్య మనస్సు నీలో ఉండాలి. ఆమేనానండి. యేసయ్య పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆమేనానండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు నాయన. యేసయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు అయ్యా. ఎక్కడ ఏ విధమైన ఉద్రేకపరిచే ఆత్మ నాలో ఉండనియొద్దయ్యా, ఏ విధమైన భ్రమపరిచే ఆత్మ నాలో ఉండనియొద్దయ్యా. అడగండి. యేసయ్యా మోసపరిచే ఆత్మ ఎక్కడ నాలో ఉండనియొద్దు నాయన. యేసయ్యా నన్ను ఎక్కడ తొందరపడనియొద్దయ్యా. అయ్యా ఇగోనైనా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా సహాయం చేయనైనా, నాలో ఉన్న యేసయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయనైనా. యేసయ్యా మీ మంచి మనసు నాకు దయచేయండి. అడగను అందరూ. యేసయ్యా మీ మంచి మనసు నాకు దయచేయండి. ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు నాయన అని అడుగుతున్నాడు దావీదు. నీవు అడగలవా ఈ సమయంలో? యేసయ్యా అందరూ అడగండి, నోరుతెరవండి. యేసయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దున్నాయి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దున్నాయి. ఇదిగో సౌలు దావీదు మీద ఆశీర్పడినప్పుడు ఇదిగో
ఇదిగో సౌల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి సౌల్ని ఒక దురాత్మ పట్టుకున్నట్టుగా బైబిల్లో దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రభా, ఎక్కడ అసీ మనసు నాలోనికి రానియొద్దయ్యా. అయ్యా, నా ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు అయ్యా చాలిపడే మనసు నాకు దయచేయండి యేసయ్యా. మంచి మనసు నాకు దయచేయండి యేసయ్యా. ప్రభా, నీ మనసు నాకు దయచేయండి. అడిగమ్మా, అడుగు యేసయ్యా. నీ మనసు కావాలయ్యా యేసయ్యా. నీ మనసు కావాలయ్యా. అయ్యా, నీ మంచి మనసు నాకు కూడా కావాలయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించిన ఆయన అడిగి యేసయ్యా. అసూయ నుంచి నన్ను విడిపించండి అయ్యా. ఎక్కడ ఎవరిని చూసి అసూయ పడియొద్దయ్యా. అడగండి అమ్మ అందరూ. ప్రభా, ఎవరిని చూసి నాయన అసూయ పడే మనసు నాలో రానియొద్దు నాయన. ప్రభా, నీ మంచి మనసు నాకు కావాలయ్యా అని అడుగుదాం. గోరు తెరుద్దాం. ప్రభా, సహాయం చేయను. ప్రభా, సహాయం చేయను. ప్రభా, దర్శించిన ఆయన. తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. ఎవరు తెరమనందరూ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో సంఘంలో కానీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ ఎక్కడ కూడా నువ్వు అసూయ మనసు కలిగి ఉండకూడదు. నువ్వు మంచి మనసు కలిగి ఉండాలి. యేసయ్య మనసు కలిగి ఉండాలి. యేసయ్య పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మతో మనం నడవాలి. తండ్రి, నీకు వందనాలయ్యా. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య, మాతో మాట్లాడవయ్యా. నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాను.